సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి భూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఎందుకు ఇన్ని రోజుల నుంచి 24, 23వ తారీఖు మీరు ఆరోపణ చేశారు. ఈ రోజు 30వ తారీఖు 31వ తారీఖు వచ్చాము మనము. ఎందుకు మీరు ఆ దిశగా అడుగు వేయట్లేదు? కాకాని గోవర్ధన్ రెడ్డి సచీలుడు, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కల్తీ మద్యం కేసు, నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అమ్మే అనే కేసు 810 మీరు ముద్దాయిగా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి కల్తీ మద్యంతో సంబంధం లేదు. నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి పంపిణీలో ఇరు పార్టీలు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే దాని మీద పూర్తి స్థాయి అవగాహన లేదు కాబట్టి. తెలుగుదేశం ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఈ డాక్యుమెంట్లు? ఎక్కడి నుంచి తెచ్చారు? సమాచారం సేకరించాను. తెచ్చేటువంటి వ్యక్తి నిరూపిస్తే నెల్లూరులో ఏ సెంటర్కి వచ్చాను క్షమాపణ చెప్తా అంటున్నాడు ఆయన. సిద్ధంగా ఉండే నిరూపించుకోవడానికి. ఫోర్జరీ ముఠాకి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. బహిరంగ ఉరికి సిద్ధంగా ఉన్నాను. ఈ డాక్యుమెంట్లు కనుక ఆనవాళ్ళ హస్తం లేదు.